ప్రభునందు ప్రేమైన వల్లారా, యేసుక్రీస్తు నామంలో క్రైస్ట్ చర్చ్ కర్నూలు నుండి మీకు శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి ధ్యానాంశం కొరకై ప్రార్థించుదాము. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా దేవా, మీ ప్రశస్త పాదసన్నిధిని బట్టి స్తుతిస్తున్నాం. ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాట్లాడండి, బిడ్డలను బలపరచుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం ఈ రీతిగా రాయబడి ఉంది. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము అని రాయబడింది. నేటి అంశము జ్ఞానము తెచ్చుకొనుట. నిజమే. ఎందుకు ఈ మాట దేవుడు సొలొమోను భక్తుని ద్వారా రాయించాడు? చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకునమని సోమరితో చెప్తున్నాడు. అయితే ఇంకొక మాట చూస్తాం, ఎందుకు ఈ మాట రాయబడిందో సామెతల గ్రంథంలోనే 26:16లో చూస్తాం. సోమరి తనకు తానే జ్ఞానిని అనుకుంటాడంట. తనకు తానే జ్ఞానిని అని మెచ్చుకుంటాడు. కాబట్టే అలాంటి సోమరికి దేవుడు సొలొమోను భక్తుని ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు, సోమరి, నువ్వు జ్ఞానివని అనుకుంటున్నావు, నీకు జ్ఞానం లేదు. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళాలా? చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొను అని సెలవిస్తున్నాడు. నిజమే ప్రియులారా, చీమల యొద్ద ఎలాంటి జ్ఞానం ఉంది? మనం చూసినట్లయితే అవి కాలమును గ్రహిస్తాయి. వేసవి కాలము, శీతాకాలము కదా, ఇలాంటి కాలాలు ఉన్నాయి కదా. సో ఆ కాలాలను అవి గ్రహిస్తాయి. రెండవదిగా తమకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాయి. దేవుని వాక్యం రాయబడింది కదా, దినములు చెడ్డవి గనక సమయం పోనీక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనమని మనుషులకు చెప్తాడు పౌలు భక్తుడు కదా. అవును ప్రియులారా, అయితే చీమలు కూడా తమకున్న సమయాన్ని, దేవుడిచ్చినటువంటి ఆ కొద్ది సమయాన్ని అవి సద్వినియోగం చేసుకుంటాయి. తర్వాత మనం చూస్తే అవి ఆహారమును సిద్ధపరచుకుంటాయి. ఏ సమయంలో ఆహారం సిద్ధపరచుకోవాలో ఆ సమయము అవి వృధా చేసుకోకుండా కష్టపడి వెళ్ళి ఆహారమును అవి సిద్ధపరచుకుంటాయి. తర్వాత మనం చూస్తే అవి క్రమమును పాటిస్తాయి. ఎంతో చక్కగా అవి డిసిప్లైన్గా వెళ్ళడం మనం గమనిస్తాం కదా. సో వీ షుడ్ లెర్న్ డిసిప్లైన్. మనము ఈ విషయంలో నిజంగా క్రమాన్ని నేర్చుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. తర్వాత అవి చురుకైనవిగా ఉంటాయి. ఒక్క చీమను తాకి చూడండి, అన్నీ కూడా అలర్ట్ అవుతాయి. అలాగే ఎక్కడ ఆహారం ఉందో వెంటనే అవి వితిన్ సెకండ్స్ లేదా వితిన్ మినిట్స్ అవి గ్రహిస్తాయి, వెళ్తాయి, ఆహారం కొరకై ప్రయాసపడతాయి. ఇంకా మనం చూస్తే అవి ఐక్యత కలిగి ఉంటాయి. ఎంత ఐక్యత అంటే చాలా గొప్ప ఐక్యత వాటిలో మనం చూస్తాం. ఇవి బలము లేని జీవులు అయినను ఎంతో ఐక్యతతో తమ బలాన్ని మూటగట్టుకుంటాయి. మూకుమ్మడిగా శత్రువుపై దాడి చేస్తాయి, విజయాన్ని సాధిస్తాయి. ఒక పద్యం ఉంది మనకు, ఏంటంటే, బలవంతుడు నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా, బలవంతమైన సర్పము సలిచీమల చేత చిక్కి చావదే సుమతి కదా. ఇప్పుడు 40 ఏళ్ళ కిందట చదువుకున్న పద్యం. నిజంగా ఈ పద్యం ద్వారా కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. బలం లేని జీవులే కానీ ఏకమై సర్పాన్ని చంపుతాయి అవి. కాబట్టి ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. మీరు అడగవచ్చు, మనం సోమరులమా అని. నిజమే, జ్ఞాపకం చేసుకుందాం. సమయం ఉండి సద్వినియోగం చేసుకోకపోతే సోమరులం కాదా? దేవుడు ఎంతో కాలం ప్రేమించి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి దీవిస్తుంటే దేవుని సన్నిధిలో గడపకపోవడం సోమరితనం కాదా? ప్రార్థన చేసుకోకపోవడం సోమరితనం కాదా? ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళకపోవడం సోమరితనం కాదా? ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే ప్రియులారా, మనము కూడా కొన్నిసార్లు సోమరులుగా ఉంటాం. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చీమలను మీరు చూడండి,
వాటి నడత కనిపెట్టండి, నేర్చుకోండి, జ్ఞానం కలిగి బ్రతకండి అని సెలవిస్తున్నాడు. నిజమే కదా. మరి చీమలో అంత జ్ఞానం ఉంటే దేవునిలో ఎంత జ్ఞానం ఉండాలా? ఆయన సర్వజ్ఞాని కనుక ప్రియులారా, ప్రతిదీ కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. పెద్దది సింహం, చిన్నది చీమ, కంటికి కనపడే వాటిలో. కానీ ఆ చిన్న దాని నుండే పెద్ద లెసన్, ఒక గొప్ప పాఠం, సందేశం దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ఈ మాటలను బట్టి మనము కూడా సోమరులుగా ఉండక రానున్న కాలంలో మరింత జ్ఞానము కలిగిన వారముగా జీవించుటకు దేవుడు తన మెండైన కృప మనకు అనుగ్రహించి మనల్ని ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ప్రేమగల మా ప్రభువా, దయగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఈ సమయంలో విన్న వాక్యాన్ని దీవించండి, బిడ్డలను ఆశీర్వదించండి. కర్నూలు క్రైస్ట్ చర్చ్ 1 and 2 సంఘాలను మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. సహకరించిన పెద్దలను దీవించండి ప్రభువా. నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి ముందుకు నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.